హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసే లడ్డులో రిచ్ ఐరన్, కాల్షియం వంటివి ఉంటాయి. ఎదిగే పిల్లలకి డైలీ లేదా డే బై డే కానీ పెడితే వాళ్ళ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బెల్లం తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. బెల్లంలో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. అలాగే బెల్లం వల్ల కలిగే ఉపయోగాలు: రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇలా కట్ చేసిన బెల్లంని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో 1 కప్పు నువ్వుల్ని వేసుకోండి. బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో నువ్వుల్ని తీసుకోండి. అన్ని ఆహారాల కన్నా నువ్వుల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. నువ్వుల్ని ప్యాన్లో వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు దోరగా వేపండి. వంద గ్రాముల నువ్వుల్లో 1450 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. మనకు కావాల్సిన కాల్షియం పెద్దలకు 450 మిల్లీగ్రాములు, పిల్లలకైతే 650 మిల్లీగ్రాములు. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వుల్ని 5 నిమిషాల పాటు పూర్తిగా చల్లార్చుకోండి. ఇలా నువ్వుల్ని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి నువ్వుల్ని వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న బెల్లంని వేసి గ్రైండ్ చేసుకొని ప్రతిరోజు నువ్వుల్ని తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు కూడా ఉండవు. ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు కొద్దిగా తీసుకొని లడ్డులా చేసుకోండి. పాకంతో చేసిన లడ్డూల కన్నా ఇలా చేసుకోవడం వల్ల లడ్డూలు సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజుల పాటు నిలువ ఉండటంతో పాటు మనకు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని లడ్డులు ప్రిపేర్ చేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం జీడిపప్పు పెట్టుకొని రెస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.